తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. పలు జిల్లాలు చలిపులి పంచకు చిక్కి విలవిలలాడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహినూరు మండలంలో రాష్ట్రంలోని అత్యల్పంగా 4.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిర్పూర్ మండలంలో 4.8 డిగ్రీలు, తిర్యాని మండలం గిన్నెధరలో 5.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిలో 5.9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని సుమారు 60 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పరిమితమయ్యాయి. ఇక నిజామాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా బోధన్లో 8.2 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా గాంధారిలో 7.4 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి తీవ్రత సంబంధించి ఓవరాల్గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రంగా పెరిగిపోతున్న పరిస్థితి, రోజు రోజుకి చలి తీవ్రత పెరగటంతో మొత్తం కూడా ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఓవరాల్ గా తెలంగాణలోని అన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు వాతావరణ శాఖ. మనం చూసుకుంటే ఇటు రాష్ట్రంలోనే అత్యల్పంగా అయితే ఇటు సంగారెడ్డి జిల్లా కోయిర్ మండలంలో 4.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్ లో ఇది అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. గత 15 రోజులుగా కూడా ఈ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొల్పింది. సిర్పూర్ మండలంలో 4.8 డిగ్రీలు, తిర్యాని మండలం గిన్నెదారిలో 5.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీలో 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే సుమారు 60 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. ఇక నిజామాబాద్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ జిల్లా బోధన్లో 8.2 డిగ్రీలుగా, కామారెడ్డి జిల్లాలో గాంధారిలో 7.4 డిగ్రీలుగా, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలో 8.5 డిగ్రీలుగా, అలాగే ఇటు ములుగులో 8.5 డిగ్రీలుగా నమోదైంది. ఇటు వరంగల్, హన్మకొండలో కూడా రానున్న 3 రోజుల్లో 3% ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తం ఓవరాల్ గా తెలంగాణలోని అన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. చలి ఉదయం 9 దాటిన తర్వాత కూడా చలి తీవ్రత బాగా ఉండటంతో ప్రజలు బయట పనులకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. సాయంత్రం 6 అయిందంటేనే చలికి బయటకు వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొల్పింది. ముఖ్యంగా భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో ఇటు వృద్ధులు, చిన్నపిల్లలకైతే తీవ్రమైన అసహనానికి గురవుతున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా మరింత చలిపులి పంజా విసిరే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. చక్రి. చంద్రశేఖర్, ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు ప్రభావం ఏ విధంగా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రత పడిపోయిన పరిస్థితి చూస్తున్నాయి. ఈ ప్రభావం ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉందంటారు చంద్రశేఖర్? తెలంగాణ వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెల్లవారుజామున ఎవరు కూడా ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు ప్రజలకు సూచించారు. ఎందుకంటే భారీగా మంచు పడుతున్న నేపథ్యంలో భారీగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. ఎదురుగా ఉన్న వాహనాలు కనపడకపోక ఎదురెదురుగా ఢీకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైతే అందరూ కూడా తెల్లవారుజామున ప్రయాణాలు రద్దు చేసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం మనం తెలంగాణలో చూసుకుంటే ఇప్పటికే అనేక జిల్లాలు కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో చలి తీవ్రతగా
ఉన్న నేపథ్యంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అసలు బయటికి పనికి వెళ్లే వారికి అయితే అసలుకి చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బయటికి పనికి వెళ్ళలేని పరిస్థితి కూడా నెలకొని ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు వాళ్ళ మీద చాలా ప్రభావం చూపెడుతుంది. చలి తీవ్రంగా మైనస్ తగ్గుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 దాటిన తర్వాత కూడా 10 వరకు కూడా చలి బాగా ఉండటంతో బయటకు వెళ్ళలేని పరిస్థితి. దీంతో అధికారులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు పిలిపించారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఉదయం పూట తెల్లవారుజామున ప్రయాణాలు రద్దు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శక్తి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.